సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగాశ్విన్ నిర్మాతగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే హీరో హీరోయిన్లుగా అంతా కొత్త వారే కనిపించబోతున్నారు. సంగీత దర్శకత్వ బాధ్యతలు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కి అప్పగించేశారు. రేపు అంటే శుక్రవారం టైటిల్ ని ప్రకటిస్తారు. ఈ చిత్రానికి సింగ్ గీతం అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారని సమాచారం. సంగీతం నేపథ్యంలో సాగే సినిమా ఇది. సంగీతం సంగీతం ఇలాంటి రైమింగ్ లో టైటిల్ కూర్చడం భలే కుదిరింది. ఈ సినిమా నిండా పాటలే ఉంటాయట. డజన్ కు తక్కువ కాకుండా పాటలు ఈ సినిమాలో ఉన్నాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ని పాటలతో ఓ సినిమా రూపొందించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. సంగీతం శ్రీనివాసరావు వయసు ఇప్పుడు 90 దాటేసింది. ఈ వయసులో ఆయన దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. విచిత్ర సోదరులు, పుష్పక విమానం, భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సూపర్ డూపర్ హిట్లు, క్లాసిక్స్ ఆయన నుంచి వచ్చాయి. ఈ వయసులో ఆయన మెగాఫోన్ పట్టి ఓ సినిమా తీయడం గొప్ప సంగతే. ఆదిత్య 999 కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఆయనే రెడీ చేశారు. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఆ స్క్రిప్ట్ బాలయ్య చేతికి అందించారు సంగీతం. ఆ కథని అటు ఇటుగా మార్చి ఆదిత్య 999 తీసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆదిత్య సీక్వెల్ లోను సంగీతం పాత్ర కనిపిస్తుంది. కల్కి సినిమాకు సంబంధించి సంగీతం విలువైన సలహాలు, సూచనలు పనిచేశాయి. మహానటి కల్కి సినిమాలకు పనిచేశారు. ఆ అనుబంధంతోనే నాగాశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా మారారు.